ముందుగా ఇటువంటి స్ఫూర్తి సమాజానికి సేవ చేయాలి, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళని సేవ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ సమస్యలు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాకు స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ కూడా మాకు తృణమో ప్రణమో ఈ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నాం. మాకు స్ఫూర్తి మాకు నరేంద్ర మోడీ గారు, వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పం, వారి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి ఈ సైకిళ్లు ఇచ్చేటువంటి వితరణ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను, సిపి గారు, గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి, దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నటువంటి 10th గర్ల్స్ బాయ్స్ కి అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి నేను కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు, అదేవిధంగా రాము గారు, చారినకొండ శ్రీధర్ గారు వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది. కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాలలంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులం మనం. ఎందుకంటే బీడీలు, ఎంఈడీలు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడే మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డానే. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టినా, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిర్ పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మమ్మల్ని చదివారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి, గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్గా పోతాం, క్లాసులు మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అనేది చాలా ఇబ్బంది వస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి. మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల 1, 1, 1, 2, 2, 3 ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కాదు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క చదువు సమాజానికి అందించాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా ముందుకున్నటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం వేదిక పెద్దలే మనకు నిలువెత్తు ఉదాహరణ. ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు ఇవాళ ఒరిస్సా నుంచి వచ్చి వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ కలెక్టర్ గా వచ్చినంటే నిజంగా ప్రజల యొక్క మనస్తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాను అన్నింటిలో ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారే నేటి ఈ బాలికలు బాలలు అందరూ కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ గారు. వారు చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్న గొప్ప అధికారి గౌరవ కలెక్టర్ గారు. అదేవిధంగా సిపి గారు ఇలా బీహార్ నుంచి వచ్చి అనేక ఒడిదుడులు ఎదుర్కొని మెకానికల్ ఇంజనీర్ చేసి తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి సమాజానికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి వాళ్ళ సిపిగా మనకు వచ్చారు. వారు కష్టపడి ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ సిపి గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ అధికారి కాబట్టి ఈ దేశం పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారి కాబట్టి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అధికారి కాబట్టి వీళ్ళందరూ మనకు రోల్ మోడల్. అందరూ కూడా మనం అంబేద్కర్ చూడలే, వివేకానందన్ చూడలే, సర్దార్ పటేల్ చూడలే, అటల్ బిహారీ వాజ్పేయిని మాత్రమే చూస్తాం మనం. కానీ వీళ్ళందరూ అటల్ బిహారీ వాజ్పేయి గాని, అంబేద్కర్ గాని, గాంధీ మహాత్ముడు గాని వీళ్ళు కూడా పేదరికంలో అనేక ఒడిదులు ఎదుర్కొని ఇవాళ మనకు స్ఫూర్తి పదార్థాలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా. వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసు. సమాజం చిన్న చూపు చూసినప్పుడు కూడా, అంటరాను చూసినప్పుడు కూడా ఎలాంటి వసతులు లేని పరిస్థితుల్లో, ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో సమాజం చీదరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ వెనుకడు చేయకుండా ఇవాళ మనందరికీ స్ఫూర్తి పదార్థంగా ఒక ఆదర్శ మూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని పాల్గొన్నటువంటి మోడీ గారు మీకున్నారు. ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరిని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు. అందుకే ఇబ్బందులు పడ్డం. మీ ఇబ్బందులు తీర్చడానికి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇందులో విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా గత ప్రభుత్వాలు ఇవాళ కేవలం విద్యకు 68,000 lakhs మాత్రమే 68,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్యకు కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 1,28,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్యకు కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుందో ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు గాని, సైనిక స్కూల్స్ గాని, నవోదయ పాఠశాలలు గాని, ఏకలవ్య పాఠశాల గాని అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యను అభ్యసించడం, స్థానిక భాష ద్వారా విద్యను అందించడం, పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధాన విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో పడ్డ విద్యార్థుల కూడా అంకిత భావంతో పనిచేసిన మంచి ఆలోచన కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు విద్యార్థులందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు. ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి, ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సైకిల్ ఇస్తున్నాం. మీరు కష్టపడి వాళ్ళ 10th, ఇంటర్, డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనందరం కష్టపడి పనిచేయాలి, చదవాలి. మనందరూ కూడా మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇతంతో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు. మీ అందరూ కూడా ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్, బ్యాగ్, మంచి బ్యాగ్, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా
మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నారు. ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నా కూడా తిండికి లేకుండా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు. మా ఇంట్లో తిండికి కష్టం ఉంది, కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైన బిడ్డ, నీకు తిండి పట్టడం కష్టమవుతుంది, నిన్ను సాదుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన గారు చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారు తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళలను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టి ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి నాకు అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకుని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ల ముసలం వచ్చింది, ఆ ముసలం వచ్చి ఓటైనాక వచ్చింది, అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు, వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపడ్డాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ల ముసలమ్మ ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుందని అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తుని చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేస్తావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపింది బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ల ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీ పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, ఇన్ని మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నదట. నాకు 3వ తరగతి చదివేటటువంటి అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయ్ అన్నకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ల అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి సార్ మా పాప వస్తుంది సార్ అంటే, ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే, నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయింది సార్, నేను ఇక పార్టీ పేరు ఎందుకని, ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్, హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన,
ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు. నేను ఎంపీటీసీని. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి, ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్, నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడియేసా సార్. కడియేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న? లేదు నాన్న, నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోనని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను ఏదో రాజకీయంగా ఎంపీకి గెలిచినా, ఎంపీకి గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే, మాలాంటి పొలిటీషియన్స్ కూడా, అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంతే తప్ప ఫోటోల కోసము, మీడియా కోసము, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం. కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి, ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించారంటే, భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి, ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి, తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చేంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను. తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులు ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా, సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం, వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవ్వడం, రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, మీ ఇంట్లో చిన్న పిల్లలకు సైకిల్ ఇవ్వకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. సైకిల్ ఇస్తామని చెప్పి రఫ్ గా పోవడం, ఈ సైకిల్ ఎందుకు ఇస్తాం రా అని చెప్పి మాకు ఆలోచన రావద్దు. అబ్బా ఇంకా మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకు రావాలంటే మీరు క్రమశిక్షణతోని, జాగ్రత్తతోని మీ సైకిల్ కాపాడుకొని మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు దయచేసి గుర్తించండి. రేపు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ సైకిల్ తోని మంచి పేరు వస్తే నెక్స్ట్ 9th స్టూడెంట్స్ కు మళ్ళీ 10th కోసం వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాం. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు తప్పకుండా ప్రతి సంవత్సరం సైకిల్స్ పక్కా ఇస్తా. అందుకే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు కిట్స్ ఇస్తాం, మీకు సైకిల్స్ ఇస్తాం, పక్కా సైకిల్ ఇస్తాం. 9th వాళ్ళు 10th వస్తే వాళ్ళకి సైకిల్ ఇస్తాం, 8th వాళ్ళు 10th వస్తే కూడా సైకిల్స్ ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ సైకిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చిన్న సూచన ఏంటంటే, ఈ సైకిల్స్ మనం ఎప్పుడు కారు కొన్నా ఏది కొన్నా కూడా ఒక 1 month తర్వాత కొంచెం ఆ టైర్ స్క్రూ గానీ ఇవన్నీ కూడా నట్స్ లూజ్ అవుతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 15 days తర్వాత, ఎందుకంటే కంపెనీ అని ప్రత్యేకంగా వచ్చి నాకు చెప్పేది కాబట్టి మీకు చెప్తున్నాను, ఒక 15 days 20 days తర్వాత మీ అమ్మా నాన్నకు చెప్పి ఈ సైకిల్ ను మరోసారి ఆ టైర్ ని స్క్రూస్ అని ఫిట్ చేయించే ప్రయత్నం చేయాలి. టైర్లు ఊడిపోవడమో అవి అవుతాయి కాబట్టి మళ్ళీ ఎవరో వచ్చి అరే టైర్లు ఊడిపోతున్నాయి, స్క్రూస్ లూజ్ అయినా ఇక్కడ అయిపోద్దు. దాన్ని 20 days తర్వాత మళ్ళొక్కసారి సైకిల్ స్టోర్ తీసుకుపోయి వాటి అన్నింటి మళ్ళీ ఒకసారి ఫిట్ చేయించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త సైకిల్ కాబట్టి ఇవాళ మళ్ళీసారి వెరలింగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అదొకటి దయచేసి గమనించండి. మీరు వెళ్లేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ చాలా జాగ్రత్తగా మీ సైకిల్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనతో ముందుకు పోండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ చదువుకున్న చదువు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మీరు కష్టపడి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ నిండు నూరేళ్లు ఆరోగ్యాలు ఉన్నాయని చెప్పి, మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను మీరు సాకారం చేయాలని చెప్పి, భావి భవిష్యత్తు మీది బాగుండాలని చెప్పి, ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ
తప్పకుండా మీ సేవలో ఇంకా ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎవరు లేవద్దు నాన్న, ఎవరు లేవద్దు. కొన్ని సూచనలు ఉన్నాయి. అసలు బండి సంజయ్ అన్న అంటేనే ఒక ధైర్యం, ఒక భద్రత.